హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్‌ని ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మీ అందరికీ తెలుసు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్‌ఫుల్ అండ్ పవర్‌ఫుల్ ప్రోడక్ట్ అండి. అంటే మార్కెట్‌లో ఒక మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా కొన్ని లక్షల మంది ట్రేడ్ చేస్తున్నారండి. కొన్ని కోట్ల మంది, లక్షల మంది కూడా కాదు, కొన్ని కోట్ల మంది. అయితే ఇది వచ్చి నేను జనరల్‌గా నా పర్సనల్‌గానే నేను రెగ్యులర్‌గా ట్రేడ్ చేస్తూ ఉండేవాడిని. రీసెంట్‌గా ఇప్పుడు ఒక 5 మంత్స్, 5 నెలల క్రితం జూన్‌లో లాంచ్ చేశాను ఈ ప్రోడక్టు. ఎంత బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్ ఇది. నాకు నచ్చిన ప్రోడక్ట్ ఇది. ఈ ప్రోడక్ట్‌లో ఉండే హైలైట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్తే మనం ఆ డైరెక్షన్‌లో వెళ్తాము. ఇట్ ఈస్ ప్రూవన్ అండి. అంటే ఈ 5 నెలల నుంచి మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఎంత బ్యూటిఫుల్‌గా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. అంటే రిస్క్ అండ్ రివార్డ్ రేషియో చాలా నేను మీకు చెప్తూ ఉంటాను కదా! ఇప్పుడు ఈ ట్రేడ్ చూద్దాము. తర్వాత మిగతా అన్నీ చెప్తాను. చూడండి, ఈ ట్రేడ్ వచ్చి ఇప్పుడు మనము 22వ తారీఖు కరెక్ట్‌గా 11 గంటల 59 నిమిషాలకి మనం ఇచ్చామండి. చూడండి, నేను ప్లే చేస్తాను. 22 మూవ్ చేస్తాను. మనం ఏమి ఇచ్చామంటే 22వ తారీఖున మనము అక్యుములేషన్ 2 అక్యుములేషన్ ఇచ్చామండి. మొదటి అక్యుములేషన్ 23,630. ఇది మొదటి అక్యుములేషన్. ఇప్పుడు వచ్చి చూపిస్తాను. అదేలాగా సెకండ్ అక్యుములేషన్ కూడా వేసి పెట్టుకుందాం. వచ్చిందా లేదా అనేది చెక్ చేయాలి. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 23,460. మాది ఎప్పుడు ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయితేనే సెకండ్ అక్యుములేషన్ వ్యాలిడ్ అండి. గుర్తుపెట్టుకోండి అది. ఇప్పుడు ఈ ట్రేడు ఏం జరిగింది అని చాలా స్పష్టంగా వివరించి చెప్తాను. చూడండి, మనము 11 గంటల 59 నిమిషాలకి ఇచ్చామండి. అంటే 630 వస్తే కొనమని చెప్పాము ఫస్ట్ అక్యుములేషన్. 11 గంటల 59 నిమిషాలకి. అయితే అది ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు యాక్టివ్ అయింది అనేది చూద్దాము. మనం ఇచ్చింది 11 గంటల 59 నిమిషాలకి. చూడండి, రాలేదు. చూద్దాము. ఇప్పుడు వచ్చి టైం వచ్చి 11:47 అండి. 11:47 మూవ్ చేస్తూ ఉన్నాను. చూడండి, కరెక్ట్‌గా మనం 11 గంటల 49 నిమిషాలకి ఇస్తే యాక్టివ్ ఎప్పుడైందంటే 12 గంటల 6 నిమిషాలకి ట్రేడ్ యాక్టివ్ అయిందండి. యాక్టివ్ అయిన తర్వాత మన టార్గెట్ వచ్చి 24,050 మనం ఇచ్చాము. చూడండి, 24,050 అది కూడా మనం వేద్దాము మన టార్గెట్.
ఒక నిమిషం ఉందండి. 24,050. ఓకే, వేసేద్దాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన టార్గెట్ కరెక్ట్గా 24,050 కదా. ఆ రోజు ఏం జరిగింది అని చూద్దాము. చూడండి, ఆ రోజు మార్కెట్ వచ్చి కరెక్ట్గా ఒక ఐ వెళ్తుంది. చూద్దాము ఐ ఎంత ఐ వెళ్ళిందని. ఎస్, కరెక్ట్గా 2 గంటల 59 నిమిషాలకి 23,956.10, అంటే దాదాపు 350 పాయింట్ల దాకా పెరిగింది ఆ రోజు. మన టార్గెట్ రాలేదు, 100 పాయింట్లే. టైం లేదు కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ ఉదయం మన టార్గెట్ ప్రైస్ కంటే ఇంకా 300 పాయింట్లు మనకి ప్రాఫిట్ ఎక్కువే వచ్చింది. ఇలాంటి మిరాకిల్స్ కూడా మనం చూస్తాము. చూడండి, ఇలాంటి మిరాకిల్స్ కూడా మనము చూస్తాము. నేను ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఇవన్నీ ఈ 300 పాయింట్లు మనకి ఎక్స్ట్రా రావడానికి కారణం ఏంటి తెలుసా మీకు? మనం వచ్చి ఒక కరెక్ట్ అయిన డైరెక్షన్లో ఉన్నామండి. కరెక్ట్ అయిన డైరెక్షన్లో ఉంటే మనకి అన్ని మంచి జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ నా దగ్గర నేను ఒకటే చెప్తాను కదా, రిస్క్ మనకి మైనస్ వస్తే 200 పాయింట్లు 250 పాయింట్ల పైన రాదండి మ్యాక్సిమం. ఎప్పుడైనా ఇక బాగా క్రాష్ అంటేనే అది పెద్ద ఏదో 300 పాయింట్లదా. బట్ జనరల్గా 200 పాయింట్స్ 250 పాయింట్సే మైనస్. ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం 450 పాయింట్లు 500 పాయింట్లు. ఇప్పుడు చూడండి, ఈ ట్రేడు 650 పాయింట్ల దాకా ప్రాఫిట్, 650 దాకా ప్రాఫిట్ వచ్చింది. అంటే అప్పుడు మీరు ఆలోచించండి. ఇంకోటి, మనం ఈ 5 నెలల నుంచి మొన్న ఫ్రైడే కూడా మీకు రిపోర్ట్ వేశాను. అప్పటిదాకా 4,400 పాయింట్ల ప్రాఫిట్లో ఉన్నది. ఈరోజు ఒక 600 పాయింట్ల ప్రాఫిట్, టోటల్గా వచ్చి 5,000 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. నాకు తెలిసి ఈ 5 నెలలు మార్కెట్ ఎలా ఉందని మీరు ఆలోచించండి. ఈ 5 నెలల్లో కూడా మనము 5,000 పాయింట్లు నిఫ్టీలో సంపాదించున్నాం. అది మొన్న ఫ్రైడే రోజు వీడియో పెట్టాను. అందులో క్లియర్గా ఏ ట్రేడ్ ఏమేం జరిగిందని ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద పెడతాను, చూసుకోండి. అంటే నేను అనే పాయింట్ ఒకటే అండి, నేకెడ్ ఆప్షన్లో చాలామంది సంపాదించలేరు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 5 నెలల్లో చూడండి, మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కొన్ని లక్షలు సంపాదించారు. ఇది చాలా సింపుల్ అండి. ఇది ట్రేడింగ్ చేయడానికి పెద్ద వ్యూహాలు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. మన దగ్గర క్యాపిటల్ ఒక 10 లక్షలు ఉందా, దాన్ని 10 భాగాలు చేస్తున్నాం. ప్రతి ట్రేడ్కి ₹1,00,000 పెడుతున్నాను అండి. చూడండి, ప్రతి ట్రేడ్కి ₹1,00,000 పెడుతున్నాను. ఆప్షన్ నేను చెప్పేది, కొన్న తర్వాత ప్రాఫిట్ వస్తే అట్నే 1,00,000 వస్తుందండి. సపోజ్ లాస్ అయితే 60,000 70,000 లాస్ అవుతుంది. మిగతా 9,30,000 ఉంది కదా. ఇలా చేసి దాదాపు ఈ 5 నెలల్లో 10 లక్షలు ప్రాఫిట్ పెట్టిన వాళ్ళు, 10 లక్షలు క్యాపిటల్ పెట్టిన వాళ్ళకి దాదాపు ఇప్పుడు 16 లక్షల దాకా ప్రాఫిట్ అయిపోయింది. 16-17 లక్షల దాకా. ఇంకా ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి అట్నే క్యాపిటల్ డబుల్ అయిపోయింది. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మైనస్ రాదని అనట్లేదు, మైనస్ వచ్చినా అవన్నీ పోనే మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అయ్యింది. అంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే లాభ నష్టాలు పోను, అట్ ద ఎండ్ మనకి ప్రాఫిట్లో. చూడండి, ఈ 5 నెలల్లో ఎంతమంది క్యాపిటల్స్ కరిగిపోయి ఉన్నాయి. అయితే మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు
హ్యాపీగా ఉన్నారు. సింపుల్ అండి. 5,00,000 క్యాపిటల్ ఉందా? మీరు ఒక ట్రేడ్‌కి 50,000 పెట్టుబడి పెట్టాలి. మిగతా 4,50,000 అట్టి పెట్టాలి. ఇయన్నీ ఎవరు చేస్తున్నారో డిసిప్లైన్‌గా వాళ్ళకి ఇదొచ్చి ఇదొక ఎలా చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళకి. అంటే అదొకటే చెప్పగలను. సింపుల్ అండి. నెలకు 3 ట్రేడ్‌లు 4 ట్రేడ్‌లు వస్తది. మాక్సిమం 3 అయినా 2 ఫెయిల్ అయినా ఒక 3 పాస్ అయిపోద్ది. ఇలా మీకు అంటే ఆ రికవరీ చేసి పాస్ అవ్వడం అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. కాబట్టి ఈరోజు మనకి ఈ ట్రేడ్‌లో 650 పాయింట్లు అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసింది 400 పాయింట్లు. అది టార్గెట్ ఇంకొక 250 పాయింట్స్ మనకి ఎక్సెస్‌గానే వచ్చింది. అది మార్కెట్ ఈరోజు ఇంకోటి చూడండి నేనేమన్నా అంటే మేము ఏమి చూడమండి. వి విల్ సీ ఓన్లీ మా సిస్టమ్‌ని మేము ఫాలో అవుతాము. ఏ న్యూస్ చూడను, ఏమీ చూడను. నాకు రావాల్సింది నాకొస్తది. నేను పర్ఫెక్ట్‌గా చేస్తే. అదొకటే చెప్తాను. అది. తర్వాత ఇప్పుడు మనము హైదరాబాదు, శశి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్‌గా జరుగుతున్నాయండి. ఆహ్, జనవరి 25, 26 ఇక లాస్ట్ ఒక 12, 13 సీట్స్ ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి వచ్చుంది. ఇక లాస్ట్ ఒక 12, 13 ఉన్నాయి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్‌లో ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాను. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ ఎ వెరీ వండర్‌ఫుల్ స్ట్రాటజీ అండి. ఇట్స్ ఎ ప్రూవన్ అండి. అంటే నాకు తెలిసి రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ వచ్చే స్ట్రాటజీ నేను చూడలేదు ఈ ప్రపంచంలో. ఇన్‌ఫాక్ట్ నా స్ట్రాటజీ వస్తుంది. అది నేను ఒకటి ప్రూవ్ చేసేసాను. నా స్టూడెంట్స్‌కి తెలుసు. అది. ఇంకోటొచ్చి ఈక్విటీ బాటమ్స్. ఇట్స్ ఎ ఫినామినల్ అంతే. అదొకటే చెప్పగలను. కాబట్టి ఈ 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. రియల్‌గా స్టాక్ మార్కెట్‌లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవ్వరైనా మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేసుకోండి. ఇది పర్టిక్యులర్‌గా నేను వర్క్‌షాప్ కోసం చెప్తున్నాను. వెరీ లిమిటెడ్ సీట్సే. తర్వాత ఇప్పుడు ఇది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి మనము ఈ ట్రేడ్ కూడా మనకి 650 పాయింట్లు వచ్చింది. ఇది సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.